రైట్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ వార్త. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూమి కంపించింది. వరంగల్, హనుమకొండలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. హైదరాబాద్ లో కూడా పలు చోట్ల భూమి కంపించింది. ఎస్, మీరు వింటున్న మాట నిజమే. సాధారణంగా ఇలాంటి వార్తలకు హైదరాబాద్ ఎప్పుడూ దూరమే. బికాజ్ చరిత్రలో కూడా హైదరాబాద్ భూమి కంపించినట్టుగా ఎప్పుడు అలా ఉండదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం 2 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్టుగా తెలుస్తోంది. విజయవాడ, జగ్గయ్యపేటలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. తెలుసుకుందాం. మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, ఆఖరికి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 2 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఈ స్వల్పంగా కంపిస్తున్న వాటికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? రెక్టర్ స్కేల్ పై ఎంతగా నమోదైందని తెలుస్తోంది? రైట్, మా ప్రతినిధితో మాట్లాడే ముందు ఒక్కసారి మనం వార్తలోకి వెళదాం. వరంగల్, హనుమకొండలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా పలు చోట్ల భూమి కంపించింది. హైదరాబాద్ లో పలు చోట్ల భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేటలో కూడా ఈ స్వల్ప భూ ప్రకంపనలు కనిపించాయని స్థానికులు చెప్తున్నారు. రైట్, రంజిత్ అందుబాటులోకి వచ్చారు. రంజిత్, అధికారులు ఏం చెప్తున్నారు? రెక్టర్ స్కేల్ పై ఎంతగా నమోదైంది? దీన్ని సీరియస్ గా తీసుకోవాలా, అక్కర్లేదా? ఏం చెప్తున్నారు? అంటే అధికారులు భూకంప తీవ్రతపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 0.5 గా చెప్తున్నప్పటికీ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో సంబంధించిన వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తాము స్పష్టత ఇస్తామనేది కూడా చెప్తున్నారు. ఇవాళ ఉదయం చాలా చోట్ల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు ఇటు అనేక చోట్ల కూడా ఈ భూమి కంపించడంతో కూడా ఒక్కసారిగా స్వల్ప కదలికలు రావడంతో చాలా మంది స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏదైతే స్వల్ప కదలికలు అయినప్పటికీ మాత్రం ఒక్కసారిగా చాలా చోట్ల ఈ భూ ప్రకంపనలు రావడంతో కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రం స్వల్ప కదలికల కారణంగా కూడా దీనికి సంబంధించి ఇంకా రిక్టర్ స్కేల్ పై ఎంత నమోదైనటువంటి వస్తైనా కూడా తాము పూర్తిగా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఎంత నమోదైంది అనేది మరి కాసేపట్లో చెప్తామనేది కూడా చెప్తున్నారు. అధికారులు ఇంకా పూర్తిగా డేటా తెప్పించుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే ఈ స్వల్ప భూకంపాలకు సంబంధించి కదలికలు వచ్చాయో వాటికి సంబంధించిన వివరాలను కూడా పూర్తి స్థాయిలో తెప్పించుకున్న తర్వాత రిక్టర్ స్కేల్ పై ఎంత నమోదైందన్నటువంటి వాటిపైన కూడా అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, ఒకసారి థ్యాంక్ యూ రంజిత్. ఒకసారి విజయ్ తో కూడా మాట్లాడదాం. క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. విజయ్, వీటికి సంబంధించి అంటే మెటీరియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఒక కేంద్రాన్ని ఏమైనా గుర్తించారా? బికాజ్ హైదరాబాద్ అనే మాట రావడంతో కొత్తగానే అనిపిస్తోంది. ఎక్కడా కూడా ఈవెన్ భూసారం బట్టి కూడా భూకంపాలకు, స్వల్ప భూ ప్రకంపనలకు దూరంగా ఉంటుంది ఈ నగరం, మహానగరం. దీన్ని ఎలా చూడాలని చెప్తున్నారు? ఇదేమన్నా ముందు సూచికకు, ఏమన్నా ముందు హెచ్చరికలా చూడాలా? అంటే హైదరాబాద్ తో పాటు ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా అటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం, దాంతో పాటుగా ములుగు, హన్మకొండ, హైదరాబాద్ తో పాటు నల్గొండ, ఆల్మోస్ట్ ఆల్ 7 జిల్లాల్లో భూకంపం వచ్చినట్టుగా కొన్ని సెకండ్ల పాటు సరిగ్గా 7 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 24 నిమిషాల మధ్యలో దాదాపు కొన్ని సెకండ్ల పాటు డిఫరెంట్ టైమింగ్స్ లో డిఫరెంట్ ఏరియాలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కి ఎస్పెషల్లీ 7:24 కి దాదాపు 7 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. ముందుగా భద్రాద్రి కొత్తగూడెంతో పాటుగా ఖమ్మం ఏరియాలో పెద్ద ఎత్తున 7:15, 7:16 ఆ ప్రాంతంలో ఈ భూకంపం వచ్చినట్టుగా చెప్తున్నారు. దాదాపు కొన్ని సెకండ్ల పాటు వచ్చింది. కానీ హైదరాబాద్ లో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఈ భూకంప ప్రకంపం రావడం కొంత ఆశ్చర్యంగా ఉంది. దీనిపైన ఇప్పటికీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఎంత స్థాయిలో ఇది భూకంపం విజయ్, ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. బికాస్ ఎర్త్ సైన్సెస్ నుంచి ప్రొఫెసర్, అంటే HCU నుంచి ప్రొఫెసర్ చక్రవర్తి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు ఈ ఘటనని ఎలా చూస్తారంటే ఈ స్వల్పంగా కంపించిన భూమి కామనే, ఇలాంటివి మనకి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? హైదరాబాద్ లాంటి నగరంలో ఇలా స్వల్పంగా భూమి కంపించడం మాకు తెలిసి తొలిసారిగా అనిపిస్తోంది కాబట్టి ఈ కన్సర్న్ చేయమంటారా లేదా? హైదరాబాద్ ఉన్న ఏరియా అంతా క్రాటర్ కింద వస్తుందండి. ఇక్కడికి వచ్చి చిన్న చిన్న మైనర్ యాక్టివిటీస్ ఉంటాయి. దాని గురించి దానివల్ల పెద్దగా ఈ దుష్పరిణామాలు ఏమీ ఉండవు. కాకపోతే కొన్ని ఏరియాస్ లో బోర్వెల్స్ అవి చాలా డీప్ గా వెళ్తున్నారు. వాటిని మాత్రం మనం రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది.
లేకపోవడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న చిన్న చిన్న పగుళ్ళు అవి 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 ఇంకొంచెం వైడన్ అయ్యి ఇట్లాంటి ట్రమర్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఏంటండి ఏం చెప్పారు మీరు? ఎక్కడ డీప్ గా వెళ్తున్నారు? ఏ ఏరియాలు అయి ఉంటాయి అవి? బంజారా హిల్స్, ఈ బంజారా హిల్స్, జూబ్లీస్ ఈ ఏరియాలో ఎక్కువ బోర్వెల్స్ చాలా చాలా డెప్త్ కు వెళ్తున్నారు. అట్లాంటి వాటిని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అవి చేయబోయే బోర్లు డెప్త్ కు ఎక్కువ డెప్త్ వెళ్తున్న కొద్దీ ఉన్న ఫ్రాక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి వైడన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో అట్లాంటి వాటిని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, కానీ ఇప్పుడు ఇది మహానగరంగా ఉందండి. ఇప్పుడు దట్టు బంజారా హిల్స్ అంటున్నారు, జూబ్లీ హిల్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా మొత్తం నిర్మాణాల పరంగా కూడా ఎప్పుడో ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియా ఇది. ఈవెన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ అన్నిటికీ సురక్షితం అనే ఒక మాట, ఒక స్టాంప్ అయితే ఈ నగరం మీద ఉంది కదండి. ఉందండి. అంటే యాక్చువల్గా హైదరాబాద్ అన్న ఏరియా ఒక స్టేబుల్ ప్లాట్ఫామ్ కింద ఉంది. కింద ఉన్న రాయి చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ. అంచేత ఎప్పుడైనా వచ్చిన చిన్న చిన్న మైనస్ యాక్టివిటీస్ అనేవి జరుగుతుంటాయండి. దానివల్ల అంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఈ బోర్వెల్స్ ఎక్కువ డెప్త్ కు వెళ్ళి ఎక్కువ డెప్త్ డ్రిల్ చేయకుండా ఉండేట్టు మాత్రం చూసుకోవాలి తప్పకుండా. ఓకే, ఓకే సార్, మళ్ళీ మీతో ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు ఇప్పుడు మాట్లాడినందుకు. ఒకసారి మనం విజయ్తో మాట్లాడదాం. విజయ్, ఇప్పుడు ప్రస్తుతం ఈ భూ ప్రకంపనలకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అన్నదానికి ఒక సూచికగా భావించాలని చెప్పి ప్రొఫెసర్లు కూడా చెప్తున్నారు, అంటే సైంటిస్టులు కూడా చెప్తున్నారు. విజయ్, ఇప్పుడు ఇది సందర్భం అవునో కాదో కానీ గతంలో కూడా ఇండియా కూడా రావచ్చని అప్పుడెప్పుడో వచ్చిన పెద్ద భూకంపాలను లెక్క వేస్తూ అందులో హైదరాబాద్ వరకు కూడా లిస్టులో చేర్చారు. అంటే అప్పుడు వచ్చిన పెద్ద పెద్ద భూకంపాలు, మొన్నటికి మొన్న వచ్చిన భూకంపాలు టర్కీ ఆ ప్లేసుల్లో కూడా చూస్తుంది. ఇప్పుడు ఇవి సూచనలుగా చూడాలా, అలర్ట్ అవ్వాలా? ఏం చెప్తున్నారు? హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. దాదాపు ఈ ఏదైతే చెప్పిన 7 నిమిషాల వ్యవధి ఉందో అది తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల వచ్చింది. అయితే ఎస్పెషల్లీ హైదరాబాద్ సంబంధించి మాత్రం 7:24 ఆ సమయంలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. చాలా మంది నోటీస్ చేసింది ఇంట్లో ఉన్న పూల కొండీలు కదలడం కావచ్చు, డైనింగ్ టేబుల్ కదలలాంటివి కొంతమంది నోటీస్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇంతకుముందు అతను చెప్పినట్టుగా హైదరాబాద్ లోని బంజారా జూబ్లీస్ తో పాటుగా ఎల్బీ నగర్, హయత్ నగర్ లాంటి ఏరియాలో కూడా ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టుగానైతే తెలుస్తుంది. చాలా మంది కొంతమంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మా ఇంట్లో పూల మొక్కలు పూర్తిగా ఒక్కసారిగా కదిలాయి, 7 నుంచి 8 సెకండ్ల పాటు కదిలినట్టుగా వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఎంత మేరకు ఈ భూకంపం వచ్చిందని కాసేపట్లో అధికారికంగా తెలిపే అవకాశం ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున దాదాపు అనేక జిల్లాల్లో ఈ భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. ప్రస్తుతానికి ఇంకా ఏ జిల్లాలో వచ్చాయి ఇప్పటి వరకు ఆదిలాబాద్ తో పాటుగా మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండతో పాటు నల్గొండ, హైదరాబాద్ ఈ ఏరియాలు అయితే ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యి ఇంకా అనేక చోట్ల భూకంపంలు వచ్చినట్టుగా చెప్తున్నారు. రీజన్స్ ఇంకా తెలియాల్సింది, అధికారికంగా శాస్త్రవేత్తలు ఏం చెప్తారో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఒకసారి మా ప్రతినిధి నారాయణ కూడా సిద్ధంగా ఉన్నారు, ఒకసారి అక్కడి నుంచి డీటెయిల్స్ అందించడానికి. నారాయణ, ఏ ఏరియాలో అక్కడ భూమి కంపించినట్టుగా స్థానికులు చెప్తున్నారు? మీరున్న ఏరియాలో మీరు ఎక్స్పీరియన్స్ చేశారా లేదా? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం సరిగ్గా 7:28 నుంచి 7:30 వరకు దాదాపుగా ఈ 2 నిమిషాల పరిధిలోని జిల్లా వ్యాప్తంగా కూడా భూకంపంలో జరిగాయి. దాదాపుగా కొన్ని చోట్ల 3 నుంచి 4 సెకండ్లు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. మనం కొన్ని రిజల్ట్స్ కూడా సీసీ ఫుటేజ్ లో కొన్ని రికార్డ్స్ అని ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు, టేబుల్ మీద ఉన్నటువంటి వస్తువులు కొన్ని చోట్ల కదలటం, కొన్ని చోట్ల కింద పడటం కూడా స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. అలాగే కొన్ని చోట్ల గోడలకు స్వల్పంగా పొగుళ్లు కూడా వచ్చి సోఫాలు కదిలి, కుర్చీలు కదిలి ఎవరికి వాళ్ళు ఫోన్లు చేసుకుంటూ మా దగ్గర వచ్చిందని చెప్పుకుంటూ ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే 5 నిమిషాల్లోనే జిల్లా వ్యాప్తంగా సాధారణంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా సింగరేణి కోల్బెల్ట్ ఏరియా ఉంటుంది, సింగరేణి బొగ్గలు. ఈ ప్రాంతంలో గతంలో స్వల్పంగా భూకంపం వచ్చినటువంటి పరిస్థితి. కానీ మైదాన ప్రాంతంలో ఖమ్మం కావచ్చు, మధిర, ఈ విధంగా చూస్తే సత్తుపల్లి అన్ని ప్రాంతాల్లో కూడా మైదాన ప్రాంతాల్లో కూడా భూకంపం రావడం ఒకంత ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం ఏరియాతో మైదాన ప్రాంతంలో కూడా అంటే ఖమ్మం నగరంలో కూడా దాదాపుగా 4 సెకండ్ల పాటు కంపించడంతో ఉదయం అందరూ కూడా భయభ్రాంతులు గురై అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రజలు. అంటే శబ్దం లాంటిది ఏమన్నా వాళ్ళు గమనించారా? వాళ్ళు లేకపోతే ఇంకా ఆ స్థాయి వరకు రాలేదా? అంటే కేవలం జస్ట్ ఒక సెకండ్ల పాటు భూమి కంపించిందని వాళ్ళు గుర్తించారు, అంతేనా?
కేవలం 2 సెకండ్లు మాత్రమే కంపించినట్టు గుర్తించారు. ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టయితే ఏమైనా ప్రమాదం తీవ్రత పెరిగి ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సోఫాల్లో కూర్చున్న వాళ్ళకి సోఫా కదిలినట్టు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు, పడుకున్న వాళ్ళు స్వల్పంగా కదిలినట్టు, టేబుల్ మీద ఉన్నటువంటి చిన్న వస్తువులు కొంచెం అటు ఇటుగా కూడా కంపించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల శబ్దాలు కూడా వచ్చినాయి. అంటే పైన ఉన్నటువంటి వస్తువులు కింద పడటం ద్వారా కంపనకు గురై ఆ శబ్దాలు రావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏదన్నా జరిగిందేమో అనేటువంటి ఆందోళన అయితే గురయ్యారు. తర్వాత మొత్తం కూడా భూకంపం వచ్చినట్టుగా కూడా నిర్ధారించుకొని అందరూ కూడా మనం చూస్తున్నాం. రైట్ నారాయణ, ఈవెన్ దృశ్యాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఖమ్మంలో కొన్ని దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ మీరు స్కూల్కి రెడీ అవుతుంది ఒక స్టూడెంట్, ఆల్ ఆఫ్ సడన్ ఆ టేబుల్ మీద ఉన్న వాటివి అన్ని కూడా పడిపోవడంతో కంగారెత్తి ఆమె వారు అటుపక్కకు పరిగెడుతున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇలా మనకి భూ ప్రకంపనలకు సంబంధించి మనం సెన్స్ చేయగలిగాం. అంటే సాధారణంగా ఒక 30 సెకండ్స్ లోపు, ఒక 10 సెకండ్స్ శాస్త్రజ్ఞులు కూడా చెప్తూ ఉంటారు, మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, భూమి తన కింద సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది పొరల్ని. ఆ పొరల్ని సర్దుబాటు చేసుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. 3 లోపు వచ్చిన వాటిని కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. ఆ పైన వచ్చినవి ఎక్కువసేపు గనక ఉంటే అప్పుడు మనకి అది భూకంపానికి సంబంధించి మనం అవగతమయ్యి మనం దానికి డేంజర్ లెవెల్ ఎంత ఉందనేది మనకి తెలుస్తుందని చెప్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు భూమి కంపించింది అని మనం చెప్పుకుంటున్నాము, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, ఈ విజయవాడ ఇటు సైడ్ చెప్పుకుంటున్నాం, ఇది మనకు కొత్త. అంటే ఇక్కడ కూడా భూకంపానికి సంబంధించిన స్వల్పంగా కంపిస్తోంది అనే వార్తలు వింటామా అని అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఊహించలేదు. ఇప్పుడు మనం వింటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనం దుర్వినియోగం ఎక్కడో పాల్పడుతున్నామంటూ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. వాళ్ళు రీసెర్చ్ చేసి మరి చెప్తున్నారు, ఇక్కడ ఏది రాదులే, మనం అంతా రక్షణ కవచంలా ఉంటుంది, ఇదంతా మనకి సేఫ్ అని మనం అనుకుంటున్నాము. అలా మనం అనుకుంటూ మరీ డీప్గా వెళ్తూ బోర్వెల్స్ కోసం వాటిని ఎక్కడో దుర్వినియోగానికి పాల్పడుతున్నాం, అది ఎఫెక్ట్ ఉంటుంది అని కాస్త ముందుగా వారు సూచిస్తున్నారు. ఇంతకుముందు మనతో ప్రొఫెసర్ చక్రవర్తి మాట్లాడుతూ అదే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అలాంటి వాటికి ఇంకా కాస్త దూరంగా ఉంటే భవిష్యత్ తరాలకు కూడా సేఫ్ అనేది మనం చూపించిన వాళ్ళు అవుతామని చెప్తున్నారు. ఈ దృశ్యాలు చూడండి, మనకి చాలా సరిగ్గా మనకి 7 గంటల 27 నిమిషాల నుంచి మనకి కనిపిస్తుంది. అంటే 7 గంటల 26 నిమిషాల నుంచి 7 గంటల 27 నిమిషాలకి మధ్యలో, అంటే జస్ట్ మనకి బహుశా ఈ కెమెరాలు, కొంతమంది ఇళ్లలో కెమెరాలు పెట్టుకున్నారు కాబట్టి దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. సాధారణంగా కంపించిన సమయంలో కాస్త మనకి రికార్డ్ అయిన ఎక్స్క్లూజివ్ విజువల్ టీవీ నేను స్క్రీన్ పై చూపిస్తున్నాం. భూమి స్వల్పంగా కంపించింది అనడానికి సాక్ష్యంగా నిలిచిన దృశ్యం ఇది. ఎవ్వరూ అక్కడ లేరు, చుట్టుపక్కల ఎలాంటి తిరుగుతున్న వాళ్ళు కనిపించలేదు. హఠాత్తుగా ఆ పైనున్న వస్తువులు కింద పడిపోయాయి. అంటే ఈవెన్ ఇది గమనించిన వాళ్ళు, అంటే ఏదో గమనించి వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి, అంటే ఆమె కూడా సెన్స్ చేసింది. బహుశా పాదం కింద ఉన్న నేల ఏమైనా కదులుతున్నట్టుగా ఆమె సెన్స్ చేసి ఉండొచ్చు. అందుకని ఏం జరుగుతుందా అని ఆశ్చర్యంతో ఆమె వెనక్కి తిరిగి చూసేటప్పటికి వస్తువులు కింద పడుతున్న దృశ్యం చూసి కంగారెత్తి వాళ్ళ మదర్ దగ్గరికి వెళుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. సో ఇలా కొంతమంది అది మనకి అది స్కూలా లేకపోతే ఇల్లా వీటికి సంబంధించి ఏమీ తెలియదు. కానీ మనకి ఆ ఆఫీస్ మనకి ఎందుకంటే బికాస్ పుస్తకాలు కనిపిస్తున్నాయి, సంథింగ్ ఏదో అక్కడ సోఫా కనిపిస్తోంది, బుక్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి గోడకు పగుళ్ళు ఏర్పడిన దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది. అంటే ఇది కంపించినప్పుడు సాధారణంగా ఏవైతే నిర్మాణాలు ఉంటాయో అవి వాటికి సంబంధించి క్రాక్స్ వచ్చిన దృశ్యం మనకు కనిపిస్తోంది. ఇవి కూడా వాళ్ళు ఇప్పుడు పంపిస్తున్నారు భూమి కంపించింది అనడానికి ఈ సాక్ష్యంగా మనం ఇది దృశ్యాలు కూడా చూడవచ్చు. ఒకసారి విజయవాడలో భూమి కంపించిందన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఏం గమనించారు, అంటే అక్కడ కూడా ఏమైనా రికార్డ్ అయ్యాయా, వాళ్ళు కంగారు ఇప్పుడు బయటకు వచ్చారా, అధికారులు ఏం చెప్తున్నారు? మా ప్రతినిధి క్రాంతితో మనం మాట్లాడదాం. క్రాంతి, ప్రస్తుతం అక్కడ ఏం గుర్తించారు మీరున్న ఏరియాలో, అంటే ఎక్కడ మనకి భూమి స్వల్పంగా కనిపించిందని తెలుస్తోంది, ఏ సమయానికి? క్రాంతి, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 6:30 గంటల సమయంలో చాలా చోట్ల భూమి కంపించినట్టు మనకు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు అండ్ అలాగే అటువైపు కృష్ణా జిల్లాలో చూసుకున్న గుడివాడ వైపు కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే మొత్తం ఒక్కొక్క దగ్గర 3 సెకండ్ల పాటు, 4 సెకండ్ల పాటు, కొన్ని చోట్ల నందిగామలో ఎక్కువగా 7 సెకండ్ల పాటు, ఇలా ఒక్కొక్క చోట ఒక్కోలాగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే అసలు కారణాలు ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు తెలియలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల భూ ప్రకంపనలు రావడం, అయితే ఇటువైపుగా అసలు ఈ స్థాయిలో ఎప్పుడు కూడా
ఇక్కడ భూ ప్రకంపనలు రాకపోవడంతో పబ్లిక్ సైతం భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం అందరూ కూడా బయటకు వచ్చి అసలు ఎక్కడెక్కడ వచ్చినాయి, మీకు వచ్చినాయి, మాకు వచ్చినాయి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటిది. ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలోనే అన్ని చోట్ల మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో కానీ, అటు కృష్ణా జిల్లాలో కానీ, ఏపీ తెలంగాణలో కానీ అన్ని చోట్ల కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది. మరోపక్క మంగళగిరి, గుంటూరు జిల్లాలో సైతం కొన్ని చోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా గుర్తించారు. అయితే విజయవాడలో అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా తెలియలేదు. కానీ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. సో దీనికి సంబంధించి ఎందుకు వచ్చాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా మరికొంతసేపట్లో అఫీషియల్ గా మనకు తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఒకసారి మనం చూస్తున్నాం కొన్ని మొత్తం మీకు 4 బాక్స్లో మీకు దృశ్యాలు చూపిస్తున్నాం. చెల్లా చెదురుగా వస్తువులు పడిపోతున్న దృశ్యాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే సెకండ్ల పాటు కంపించిన ఆ సమయంలో ఇంట్లో ఉన్న వస్తువులు వాటంతటవే పడిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఈవెన్ సీలింగ్ ఫ్యాన్ కూడా బికాస్ ఆ బిల్డింగ్ మనకి ఆ కట్టడం ఏదైతే ఉందో అది ఊగుతుంది కాబట్టి లోపల ఉన్న వస్తువులు అటు ఇటు షేక్ అవ్వడం ద్వారా భూమి కంపిస్తోంది అనడానికి అవి ఒక ఉదాహరణలుగా, సాక్ష్యాలుగా అవి నిలిచాయి. అంటే ఎక్కడ ఎలాంటి అలికిడి లేదు, ఎక్కడ ఎలాంటి అటు ఇటు తిరగడాలు, రాపిడి లాంటిది లేదు. కానీ వాటంతట అవే వస్తువులు పడిపోతున్నాయి. దట్టు అక్కడ రిక్టర్ స్కేల్ పై ఎంత నమోదై ఉంటుందనే దానికి సంబంధించి మరి కాసేపట్లోనే అధికారులు ఇచ్చే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం. కాకపోతే అవకాశం ఉంది అనేది మాత్రం మనకి తెలుస్తోంది. అంటే భూకంపాలకు సంబంధించి ఎక్కడో నార్త్ సైడో లేకపోతే అటు సైడ్ ఏ కంట్రీల్లోనో మనం వార్తలు చూస్తూ ఉంటాం. కానీ ఐ థింక్ కొన్ని నెలల క్రితం మనకి అతిపెద్ద భూకంపం మనం చూస్తాం. బిల్డింగ్లు టర్కీ సైడ్ అటు సైడ్ మనకి పడిపోతున్నప్పుడు వచ్చిన వార్త, ఈ భూకంపాల ఎఫెక్ట్ ఇండియా సైడ్ కూడా వస్తుంది అనేది అప్పట్లో వాళ్ళు చెప్పారు. ఇప్పటికీ